మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మణి గారు. Recording in progress. తప్పకుండా అండి. మీరు చదువుతా ఉండండి. మొన్న ఇక్కడి నుంచి చదవాలి. విముక్తి పొందిన వ్యక్తి వేరే వారికి కూడా దగ్గర నుంచి చదవాలి. ఆ, ఓకే ఓకే. మనం ఇప్పుడు క్రోధం బుక్ చదువుకుంటున్నామండి. అది కొంచెం మిగిలిపోయింది, అది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందని ఇప్పుడు చదువుకుంటున్నాము. విముక్తి పొందిన వ్యక్తి వేరే వారికి కూడా విముక్తిని కలిగించగలడు. మీరు ఇవన్నీ తీసివేయాలనుకుంటున్నారా? ఏమేమి తీసివేయాలి చెప్పండి. లిస్ట్ తయారు చేసి నాకు ఇవ్వండి. అవన్నీ తీసివేస్తాము. మీరు క్రోధము, మానము, మాయ మరియు లోభంతో కట్టబడి ఉన్నారా? ప్రశ్నకర్త: పూర్తిగా. దాదాశ్రీ: మరి కట్టబడి ఉన్న వ్యక్తి తనంతట తాను ఏ విధంగా విడిపించుకోగలడు? అన్ని వైపుల నుండి కాళ్ళు చేతులు అన్ని గట్టిగా కట్టేసుకుంటే తనంతట తాను ఎలా విడిపించుకోగలడు? ఇక్కడ తను ప్రశ్నకర్త: అడుగుతున్నారండి. ఆ, మనం అందరం కూడా క్రోధము, మానము, మాయ అంటే వీటితో కట్టబడి ఉన్నాము. మనము వాటి నుంచి మనల్ని మనం ఎలా ఇడిపించుకోగలము అని అడుగుతున్నారు. అతను ప్రశ్నకర్త అంటే అతను చందుబాయి అని అతను ఒక దాదాశ్రీని అడుగుతా ఉన్నారు. దాదాశ్రీ అంటే ఇక్కడ దాదా భగవాను. ఆ, తను ఆన్సర్ చెప్తున్నారండి. ప్రశ్నకర్త: అతను ఎవరి సాయం అయినా తెలుసుకోవాలా? దాదాశ్రీ: కట్టబడి ఉన్న వారి హెల్ప్ తీసుకోవాలా? అది దాదాశ్రీ కూడా క్వశ్చన్. అడుగుతున్నారు ప్రశ్నకర్త: అంటే మరి హెల్ప్ స్వతంత్రంగా తీసుకోవాలని ఉంటే అడుగుతున్నాడు. కానీ ఎవరు హెల్ప్ తీసుకుంటాడు? మనం అందరం కట్టబడి ఉన్నాం కదా. కట్టబడి ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం మళ్ళీ మన ఎట్లా విడిపించుకుంటాం అంటున్నారు. ప్రశ్నకర్త: స్వతంత్రంగా ఉన్న వారి సహాయం తీసుకోవాలి. దాదాశ్రీ: మేము ఎవరినైనా అడిగితే అరే ఎవరైనా ఉన్నారా విడుదలయ్యి స్వతంత్రంగా ఉంటే ఇక్కడ మా హెల్ప్ చేయండి అంటే ఎవరైతే స్వతంత్రంగా ఉన్నారో వారే వేరే వారికి ముక్తినివ్వగలడు, ఇంకెవ్వరూ చేయలేరు. అంటే ఇక్కడ గురువు ఆ ఎన్లైటెండ్ సోల్స్ మాత్రమే మనల్ని ఆ క్రోధము, మానము, లోభము వీటి నుంచి విడిపించగలరు అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. ఎందుకంటే వాళ్ళు దానికి కట్టపడి లేరు కాబట్టి ఆ మనకి సహాయం చేయగలరు. ఏంటది? క్రోధము, మానము, మాయ మరియు లోభం. క్రోధము, మానము, మాయ, లోభం యొక్క ఆహారము. క్రోధము, మాన, మాయ, లోభం యొక్క ఆహారం అని చెప్తున్నాను. కొంతమంది జాగృతి కలవారు చెప్తూ ఉంటారు, క్రోధము జరుగుతుంది కానీ అది మాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా చేయవలసి వస్తుంది. మరియు కొంతమంది క్రోధం చేస్తారు. మరి ఏమంటారంటే, క్రోధించకపోతే నా బండి కదలదు, నా బండి ఆగిపోతుంది, ఇలా కూడా చెప్తారు. క్రోధము, మానము, మాయ, లోభము నిరంతరము తనదే దొంగిలించి తింటుంది కానీ ఎవరికి అర్థం అవ్వడం లేదు. ఈ నాలుగింటిని ఒకవేళ 3 సంవత్సరాలు ఆకలితో ఉంచితే అవి పారిపోతాయి. కానీ ఏ ఆహారంతో అవి జీవిస్తున్నాయి? ఆ ఆహారం ఏమిటి? అది తెలుసుకోలేకపోతే మరి అవి ఏ విధంగా ఆకలితో చనిపోతాయి? దీని అవగాహన లేకపోవడం వల్లనే వాటికి ఆహారం లభిస్తుంది. అవి ఏ విధంగా జీవిస్తున్నాయి? అది కూడా అనాది కాలం నుంచి జీవిస్తున్నాయి. కాబట్టి వాటి ఆహారము ఆపివేయండి. ఇలాంటి ఆలోచన ఎవరికీ రాదు. మరియు అందరూ బలవంతంగా వాటిని నిర్మూలించడానికి వాటి వెనుక పడి ఉన్నారు. ఆ నాలుగు మామూలుగా వెళ్ళేవి కావు. ఆత్మ దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు అన్ని ముడుచుకొని వెళ్తాయి. వాటిని హింసాత్మకంగా కొట్టాల్సిన అవసరం లేదు. వాటిని అహింసాత్మకంగా కొట్టాలి.
ఇప్పుడు ఆ నాలుగు కూడా వాటి ఆహారమే అవి దొంగిలించి తింటాయంట. ఇంకెవరిది తీసుకోవంట ఆ నాలుగు కూడా. సో వాటిని మనము మనలో లేకుండా చేయాలంటే వాటికి ఆహారం పెట్టకుండా ఉంచాలి. అంటే ఇది ఏని వల్ల అవి పెరుగుతున్నాయో అది చేయకుండా చేయాలి. అప్పుడు అవి ఆకలితో చచ్చిపోతాయంట. ఆ క్రోధము, మానము, లోభం అనేవి. అయితే ఈ అవగాహన మనం లేకుండా మనము నేను కోపం చేసుకోకపోతే ఎట్లా, పిల్లల మాట వినరు, నేను కోపం చేసుకోకపోతే ఎట్లా, నా ఎంప్లాయీస్ నా కింద పనిచేసే వాళ్ళు చెయ్యరు అని అట్లా ఒక రకమైన మాయలో పడి, ఒక అజ్ఞానంలో పడిపోయి మనము క్రోధానికి కూడా రీజన్స్ ఇచ్చుకుంటామంట. అంటే నన్ను లెక్క చేయరు, నేను క్రోధం చేయకపోతే నన్ను ఆ, తొక్కి పడేస్తారు, ఇట్లాంటి రాంగ్ బిలీఫ్స్లో ఉండిపోతాం. ఉండిపోయి అది కరెక్టే అనుకుంటా బతికేస్తాం, కానీ అసలు కంప్లీట్గా వాటికి ఆహారం పెట్టకూడదు అనే విషయం మనకి రాదు, ఆ ఎరుక రాదు మనకి. ఆ ఎరుక లేకపోవడం అవునండి. వల్ల ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటా అలా అజ్ఞానంలో ఒక సర్కిల్లో బతికేస్తున్నాము. ఇప్పుడు భర్త వచ్చి భార్య నరిస్తే, అవును. భార్య వెళ్ళి పిల్లలు నరిస్తే, పిల్లలు వెళ్ళి ముసలి వాళ్ళు నరిస్తే, ముసలి వాళ్ళు వచ్చి ఇంకో కుక్కనో ఎవరు నరిసి, పనోళ్ళ నరిచి, అట్లా అదే ఒక సర్కిల్ లాగా అయిపోతుంది. అసలు బిగిన్ చేసే వాళ్ళు బిగిన్ చేయకపోతే మిగతా వాళ్ళకి ఇంకా రాదు కదా అట్లా. అట్లా అవును. ఆ మాయలో పడిపోతాం. నేను అడగకపోతే ఆడ పని కాదు అనే మాయలో మనం పడిపోతాం. అది అయ్యేది ఉంటే అవును. అవుతుంది, మనం అరిసినా అరగకపోయినా. అవ్వంది ఉంటే మనం అరిసినా కాదు. అది దానివల్ల మనకి మనల్ని మనమే ఎనర్జీస్ లేకుండా మన ఎనర్జీని మనమే లాగేసుకుంటున్నాం ఆ నాలుగిటికి లోబడిపోయి. అవునండి. 100%. అయితే మన శరీరంలో ఆశ. విడిచిపెట్టినప్పుడు అవి హింసాత్మకంగా వెళ్ళిపోతాయంట మనలోంచి. ఉమ్. అంటే మనని కాల్ చేస్తారు కదా, కాల్ చేస్తమో అవును. బాధ పెట్టడమో మతాచారం ప్రకారం చేస్తారు కదా. అప్పుడు అలా, కానీ ఉమ్. ఈయనేమంటున్నాడంటే వాటిని మనం బతుకున్నప్పుడే వాటిని మనలోంచి వెళ్ళగొట్టుకోవాలి. మనం చనిపోయాక అవి వెళ్ళిపోతాయి, కానీ అది హింసాత్మకం అవుతుందట. మనం అహింసాత్మకంగా మనం బతుకున్నప్పుడే వాటికి ఆహారం పెట్టకుండా వాటిని ఆకలితో చచ్చిపోయేలా చేస్తే అది అది అహింసాత్మకంగా కొట్టడం. అవును. మళ్ళీ అలాగే పోతే మళ్ళీ మనం తీసుకొని వస్తాం కదండి వాటిని, అందుకని ఉమ్. అంటే అది బతుకున్నప్పుడే వాటిని చెప్పట్లేదు కొట్టాలి కానీ అది అంటారు. కరెక్ట్ వే కాదంటున్నాడు. అవును. అప్పుడు అవునండి. అవునండి. ఆచార్యుడు తన శిష్యుని ఎప్పుడు తిడతాడు? ఎప్పుడైతే క్రోధం వస్తుందో అప్పుడు అప్పుడు ఎవరైనా మహారాజు అతన్ని ఎందుకు తిడుతున్నారు అని అడిగితే మహారాజు ఏమంటారంటే అతను తిట్లు పడడానికి యోగ్యుడు అంతే, అయిపోయింది. ఇలా చెప్పడమే క్రోధం యొక్క ఆహారము. క్రోధం చేసి దానిని రక్షించడమే దాని ఆహారం. ఈ క్రోధము మానము మాయ లోబడికి 3 సంవత్సరాల వరకు ఆహారం దొరక్కపోతే అవి వాటంతటికే వాటంతటికే పారిపోతాయి. వాటంతట అవే పారిపోతాయి. మనము చెప్పే అవసరం లేదు, ఎందుకంటే ఏదైనా సరే తమ ఆహారం వలనే జీవించి ఉంటాయి. మరియు ప్రపంచంలోని వారు ఏం చేస్తుంటారు? ప్రతిరోజు ఈ క్రోధం, మానము మాయ లోభంకి ఆహారం ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు భోజనం పెడతారు, అందుకే అవి ఆహారంగా అయ్యి తిరుగుతూ ఉంటాయి. ఇవి ఇక్కడ భలే. మీరు చదువుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. కోరికలు కూడా అంతే. ఒక కోరిక వచ్చింది, ఈ రోజు ఒక నెక్లెస్ కొనుక్కోవాలనిపించింది, రేపు ఇంకొకటి వస్తుంది. అదే అదే రోజు ఇది అవసరమా, నాకు ఉన్న వాటితో నేను ఉండలేనా. రిసోర్సెస్ మనం వాడుకోవడం వల్ల మనం పొల్యూషన్కి ఇండైరెక్ట్ గా కారణం చెల్లెం అవుతున్నాము. చేస్తుంది చూడు. మనము బట్టలు కూడా అంతే అండి. అవసరమా నాకు ఈ బట్టలు మళ్ళీ మళ్ళీ కొనుక్కోవడం, ఉన్నవి కదా, ఉన్నవాటితో నేను ఆనందంగా ఎందుకు ఉండకూడదు. మినిమలిస్టిక్ లివింగ్ మనం నేర్చుకుంటే ఆ కోరికలు పసివాడు. తగ్గిపోతాయి. ఆ, ఏంటిది? ఏం చూస్తున్నావు? ఆ? మరి మాస్టర్స్ కొంచెం మ్యూట్ చేసుకోరండి. దెబ్బ తాకుతాయినా? సామ్సంగ్ SM A16 కొంచెం మ్యూట్ చేసుకోరండి. బ్లడ్ కదా దానన్నా. మీరు మ్యూట్ చేసి చదవండి అన్నపై గారు. జనబాయ్ గారు మీకు మ్యూట్ అవ్వట్లేదండి? అన్మ్యూట్ అవ్వట్లేదా మీకు? ఓకే, ఓకే, ఓకే. ఆహా, ఓకే. నే- ఓ ఆటోమేటిక్ అయినట్టుంది, నేను చూసుకోలేదు. పిల్లలని చాలా
పిల్లల్ని చాలా క్రోధితులు అయ్యి కొట్టినప్పుడు భార్య వచ్చి ఈ చిన్నవాడిని ఎందుకు ఇంత కొడుతున్నారు అని అడిగితే ఏమంటారంటే, నీకు అర్థం కాదు, ఇతను తన్నులు తినే యోగ్యుడు, దీనితో క్రోధానికి తెలిసిపోతుంది. అరే వావ్, నాకు తిండి పెట్టారు, తప్పు అని అర్థం చేసుకోకుండా తన్నులు తినే యోగుడనే అభిప్రాయం ఇచ్చాడు కాబట్టి ఇతను నాకు ఆహారం ఇస్తున్నాడు, దీనినే ఆహారం పెట్టడం అంటారు. మనం క్రోధాన్ని ఎంకరేజ్ ప్రోత్సహిస్తేనే ఎంకరేజ్ చేస్తే అది మంచిది అనుకుంటే క్రోధానికి ఆహారం ఇచ్చినట్టే. క్రోధం గురించి ఇలా అనుకుంటే ఈ క్రోధం తప్పు అయితే అని అయితే దానికి ఆహారం ఇవ్వలేదు. క్రోధం వైపు ఉంటే దాని పక్షం తీసుకుంటే దానికి ఆహారం దొరుకుతుంది. ఆహారం వలనే అది జీవిస్తుంది. ప్రజలు దాని పక్షం తీసుకుంటారు కదా. అంటే వేరే వాళ్ళు వచ్చి చెప్తారు నువ్వు ఎందుకు అలా కోపం చేసుకుంటావు అంటే వాళ్ళు ఏదో ఒక రీజనింగ్ ఇస్తారు. అంటే నేను చేసింది కరెక్టే అంటారు అప్పటికి కూడా. అంటే చెప్పినప్పుడు కూడా నేను అలా చేయకుండా ఉండాల్సింది. అంటే మనం అది ఇంత ముందు బుక్లు చదువుకున్నాం కదండి మనం. ఎప్పుడంటే అది లోపల అపరాధ భావం రావాలి. మనం తప్పు చేస్తాము, లోభంతో బిహేవ్ చేస్తాము, క్రోధంతో బిహేవ్ చేస్తాము. ఇప్పుడు నలుగురు మనుషుల ముందు పెట్టి చీర ఏదైనా ఏరుకోండి అంటే మనకు నచ్చిన చీర మనకు లేని చీర ఏరుకుంటాం. అట్లా కాకుండా అందరూ తీసుకున్నాక మిగిలిన చీర ఏరుకుందాము అనే అది ప్రేమ రావాలి వేరే వాళ్ళ మీద. ఆ ఒక్క చీరతో మన జీవితం ఏం ఎండ్ అయిపోదు కదా. ఆ ఎవరన్నా పెడితే ఇది బాగలేదు అని అనుకుంటాం లోపల. అట్లాంటివన్నీ అవును, చిన్న చిన్నవి తగ్గించుకొని ఇదంతా కూడా ఆధ్యాత్మికమే. ప్రాపంచకంలో బతకటం కూడా ఆధ్యాత్మికతమే. అది ఎలా బతుకుతాం అవునండి. అనేది కూడా. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తే ఒక గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ఎందుకు నేను ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి రుణపడి ఉంటా నేను. నాకేది వద్దు అని అనుకునే స్థితికి మనం అందరం రావాలి. ఉన్నాయి చాలు, నాకు చాలా ఉన్నాయి, నేను సంపదతో సమృద్ధితో ఉన్నాను, ఆ గిఫ్ట్లన్నీ తెచ్చి ఏం చేస్తాం, ఇంట్లో క్లోజెట్లో నింపటమే కదా, వేస్ట్ కదా అవన్నీ. అట్లాంటి ఆలోచన మనకి. అంటే ఎంతసేపు ఎక్స్పెక్ట్ అనేది రావద్దు. రాకుండా రీప్లేస్ అవునండి. విత్ గివింగ్ అవును. గివింగ్ గివింగ్. ఇంటికి పిల్లలు వస్తే వాళ్ళకి ఏమైనా అవును. ఇద్దామా, వీళ్ళు వస్తే వీళ్ళకి, అట్లా వెళ్ళిపోయినప్పుడే మనం వీటి నుంచి బయటపడతాం. ఎక్స్పెక్టేషన్ నుంచి వచ్చేసి గివింగ్లోకి వెళ్ళిపోవాలి, షేరింగ్లోకి వెళ్ళిపోవాలి. నాలెడ్జ్ కూడా అంతే. ఎంతసేపు పక్కన వాళ్ళు చెప్తుంటే మనం తీసుకోవడం కాదు, మనం కూడా ఇద్దాము ఎదుటి వాళ్ళకి ఎంతో కొంత అనుకున్నప్పుడే మనలో ఆ నాలెడ్జ్ మిగిలిపోతుంది. లేకపోతే స్టాగ్నెంట్ అయిపోద్ది ఆ నాలెడ్జ్. ఇప్పుడు నేను నాకు ఉమ్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఏమంటారంటే నేను అలా అనకపోతే వాళ్ళు క్రమశిక్షణతో ఉండరు ఇట్లా చెప్తుంటారు ఆన్సర్లు. ఉమ్, క్రమశిక్షణతో ఉండరు వాళ్ళు. కానీ మళ్ళీ ఇంకొక ఆన్సర్ ఏం చెప్తారంటే, నేను అదే క్వశ్చన్ అడిగితే సహనంతో చెప్పొచ్చు కదా, ప్రేమతో చెప్పొచ్చు కదా అదే విషయాన్ని. ఆ, అట్లా తిట్టి చెప్పాల్సిన అవసరం, కఠినంగా కఠినంగా మాట్లాడతారు. ఆ కఠినంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అని అంటే ఏమంటారంటే, అలా చెప్పకపోతే వాళ్ళకి గుర్తుండదు, కఠినంగా చెప్పకపోతే వాళ్ళకి గుర్తుండదంట. అట్లా అట్లా ఇస్తారు రీజనింగ్స్. లేకపోతే నేను ఆల్రెడీ చెప్పేసిన పేషెంట్స్తో 2 సార్లు చెప్పా, ఇంకా మూడోసారికి నాకు కోపం రాదా, నీ మనిషిగా, అట్లా అట్లా ఎగ్జాంపుల్స్ ఇస్తారనమాట. నీవు మనిషి అయినా నువ్వు ఎన్నిసార్లైనా చెప్పాలి, ఇంకా నీకు ఇంకో ఆప్షన్ అనేది లేదు. సహనంతో, ప్రేమతో, గౌరవంతో, మర్యాదతో మాట్లాడడం తప్పితే నాకు ఇంకో ఆప్షన్ బి అనేది లేదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనలో మార్పు వస్తుంది. కానీ మనకు మనమే, అంటే మనం చెప్తాం 4 సార్లు చెప్పా, 3 సార్లు చెప్పా, నేను మనిషినే కదా, నాకు ఎందుకు రాదు కోపం అనేది రీజనింగ్ ఇచ్చుకుంటాం. అసలు నువ్వు ఎన్నిసార్లు అవును. చెప్పినా, నువ్వు ఎంత చేసినా, నువ్వు అది రావద్దు, ఆ రీజనింగ్ రావద్దు అనుకునేది. మనం ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్స్. అంటే నేను చేస్తున్నాను చెప్పడం లేదు, కానీ అందరం చేద్దాము. ఇది చదువుతుంటే అవునండి. నాకు లోపల నుంచి అట్లా ఐడియాస్ వస్తున్నాయి అనమాట. ఓహో, మనం ఇలా ఇట్లాంటి తప్పులు చేస్తాము, మనం ఇలా చెయ్యకూడదు అనేది. అవును, ఇట్లా డిస్కస్ చేసుకుంటే మనకు బాగా ఆ, మనలో ఉండిపోతుంది కూడా కొంచెం. ఆ బ్లాక్స్ పోతాయి, ఐడియా వస్తుంటది మనకు కూడా. అవునండి. నిజమే కదా, ఇలా ఇలా అవునండి. ఇస్తున్నాము మనము, మన మైండ్ చెప్తుంటుంది, దాన్ని వింటున్నాము. మన హృదయం చూడండి, మీరు ఎప్పుడైనా ఎవరి మీద నాకు అరిచి చూడండి, మన హృదయానికి నచ్చదు అది. లోపల అదొక రకమైన లోయర్ వైబ్రేషన్ వస్తుంది, ఆనందంగా ఉండం మనం అవునండి. అప్పుడు. అవును. అది ఫోకస్ చేసుకుంటే మన బాడీ షేక్ అవుతుంటుంది ఎవరినన్నా తిడుతున్నప్పుడు. అది మీరు ఫోకస్ చేసుకుంటే మన బాడీ చెప్తుంది నువ్వు రాంగ్ చేస్తున్నావు అని, కానీ మనం వినము. బాడీని వినం, మైండ్ని వింటాం, లాజిక్ని వింటాం. అది మానేసి మనం బాడీని అబ్జర్వ్ చేద్దాం. మనం ఏ పని చేస్తున్నా మన బాడీ ఎలా ఉంది, మన బాడీ ఆనందంగా ఉందా, మన హృదయం ఆనందంగా ఉందా, మనం ఎలా ఉంటున్నాము. ఇప్పుడు ఒక్కొక్కసారి పని చేస్తా నేను చచ్చిపోతున్నా వీళ్ళకి చేయలేక అట్లా అంటుంటాం కదా. అట్లా అంటున్నప్పుడు మీరు బాడీని అబ్జర్వ్ చేస్తే అది హ్యాపీగా ఉండదు.
ఆ ఆ శరీరం హ్యాపీగా ఉండాలంటే గివింగ్ లోనే ఉండాలి. తీసుకోవడంలో హ్యాపీగా ఉండదు శరీరం. గివింగ్ లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటది. అది ఏదైనా సరే, అవి ప్రేమ. ప్రేమ అయినా సరే, పని అది అయినా ప్రేమ. సరే, ఏదైనా సరే. అవునండి. ఇప్పుడు అవి ఏమైతుందంటే బయటకు రాకముందే లోపల తెలిసిపోతుందండి. ఆ థాట్ వస్తుంది. ఉమ్. ఆ ఆ మాట ద్వారా రాకుండానే ఆ థాట్ తోనే తెలుసుకోగలుగుతున్నాం అన్నట్టు. ఓహో. మెయిన్ ఇప్పుడు జెంట్స్ అయినా లేడీస్ అయినా అండి, లైఫ్ పార్ట్నర్ తో కిడ్స్ తో వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను అనుకుంటారు కదా అవును. జనరల్ గా కోపం అవును. వచ్చినప్పుడు. అలా అనుకోకుండా ఇద్దరు దేవతలకి నేను సేవ చేస్తున్నాను, ఇద్దరు ఆ ఒక సోల్స్ ని అంటే ప్యూర్ సోల్స్ కి నేను సేవ చేసుకుంటున్నాను. నన్ను ఎన్నుకొని వచ్చారు వాళ్ళు, నా భర్త నన్ను ఎన్నుకొని వచ్చాడు, నా బిడ్డ నన్ను ఎన్నుకొని వచ్చింది, ఆ ప్యూర్ సోల్స్ కి నేను సేవ చేసుకుంటున్నాను, ఇందులో నేను ఏదో నేర్చుకోవాల్సింది ఉంది అని ఎప్పుడైతే మనం విజ్డమ్ తో అవేర్నెస్ తో మనం ఆలోచిస్తామో, మనకు ఆ విక్టిమ్ ఎందుకు వస్తుందంటే, మనకి జ్ఞానం లేక విక్టిమ్ మోడ్లోకి వెళ్ళిపోతాం. అది. జ్ఞానం వస్తే ఆ విక్టిమ్ మోడ్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఆ లైట్ ఇవ్వాలి మనకి. మనం వచ్చిందే ఈ 4 గుర్తుపెట్టుకోవాలి: లవ్ ఆల్, సర్వ్ ఆల్, హర్ట్ నెవర్, హెల్ప్ నెవర్. దీనికే వచ్చాం, మనం సేవ చేయడానికే వచ్చాం. ఎందుకంటే మనం అక్కడ కర్మ ఉంది మనకి, మనకు బాకీ ఉన్నాం వాళ్ళకి, మనం అందుకే సేవ చేయడానికి వచ్చాం. అట్లాంటప్పుడు ఆ వీళ్ళకి ఒక్క కూర వాళ్ళకి ఒక్క కూర చేయలే చచ్చిపోతున్నాను, ఇట్లా ఇట్లా అనుకుంటారు, జనరల్గా అనుకుంటారు. అది అప్పుడు మనము ఈ జ్ఞానం తెచ్చుకోవాలి. ఈ 4 వర్డ్స్, ఈ వేదాల సారం అది: లవ్వాల్, సర్వాల్, హర్ట్ నెవర్, హెల్ప్ నెవర్. ఈ వేదాల సారం గుర్తు తెచ్చుకోవాలి. మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు ఓకే, నాకు భగవంతుడు నాలో శక్తినిచ్చాడు, నాకు శక్తినివ్వబట్టే నేను చేస్తున్నాను. ఆ శక్తి ఎవరిచ్చాడు? నీకు దేవుడు ఇచ్చాడు. ఈ శరీరం ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. ఆయన ఇచ్చినందుకు నా కర్మ అవును. తొలగించుకునే అవును. అవకాశం నాకు ఇచ్చాడు అనుకొని మనం అనుకుంటే అప్పుడు మనకు అలా విక్టిమ్ మోడ్లోకి వెళ్ళాం. అవును. ఎక్సలెంట్. దట్ ఈస్ రైట్. చాలా బాగా నవ్వుల రాణి చెప్పారు. వచ్చేసిందా? సూపర్ సూపర్. ఐఎమ్ సో హ్యాపీ టు లిసన్ ఆల్ దోస్ వర్డ్స్. మేము చాలా 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 బాగుంది. అది దట్స్ నా లోపల అంత నుంచి వస్తుందండి, నాకే అది అనిపించింది. కనిపిస్తుంది ఉమ్. కనిపిస్తుంది అది ఆవేశం. ఏమంటారు చూడు, స్టేజ్ మీదకి ఎక్కగానే ఆవేశ భావంతో కవిత ఉల్లు పెళ్ళు బిక్కినట్టుగా వచ్చేస్తుంది మీకు. కనిపిస్తుంది అది ఆర్తి ఆర్తి. దట్స్ నైస్. అందుకే నేను ఓపెన్ అయినా. సూపర్ ఎక్సెప్ట్. అవును. యా. మనం మే- చేయించాలి ఫస్ట్. దట్స్ ట్రూ. 100% మీరు ఏది చెప్పిండ్రో దట్ ఈస్ ద ట్రూ. అస్సలు పక్కన వాళ్ళని ఎవరిని తక్కువ ఆలోచించొద్దు, వాళ్ళ గురించి అసలు నెగిటివ్ ఆలోచించొద్దు. అసలు వాళ్ళు లేనే లేరు, మనమే వాళ్ళు. అంతే. మనలో మార్చుకుంటే అక్కడ మార్పు వచ్చేస్తుంది అంతే. కానీ మన మైండ్ ఏం చెప్తుంది? అబ్బా, కరెక్ట్. వీళ్ళు ఎప్పుడు నన్ను మీరు ట్రబుల్ చెప్పిందే చెప్తుంది. చేస్తున్నారు. ఆ? మీరు చెప్పిందే ఆ, చెప్తుంది. కరెక్టే. ఆ, అందుకే వీళ్ళు అంటున్నా. ఎప్పుడు నన్ను ట్రబుల్ చేస్తున్నారు, వీళ్ళు హాయిగా ఉంటున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అనుకుంటాం. మన మైండ్ అలా చెప్తుంది మనకి. 100% అదే చెప్తుంది. ఉమ్. కానీ గాని ఆ మోడ్ లో ఉండి బయటికి ఎట్లా వస్తామండి? అందుకే ఆ వాళ్ళు ఎవరో వాళ్ళు లేరు అక్కడ. మన మిర్రరే అది అనుకోవాలి అంతే. వాళ్ళని మనలో ఉన్న గుణానికే వాళ్ళు అనుగుణంగా అట్లాంటి వాళ్ళు వస్తారు మన దగ్గరికి. మన మిర్రరే. మన మిర్రర్ లో ఇమేజ్ తీసేస్తే పోతది. అంటే ఆ భావం పోవాలి మన లోపల, అప్పుడే అది మారుతుంది ఎదుటి సిచ్యువేషన్ అని. అంటే నాలో ఎంత సహనం ఉంది టెస్ట్ చేసుకోవడానికి నేను వాళ్ళని తెచ్చుకున్నా అనుకోవాలండి. ఓకే, వీళ్ళు నన్ను బాదర్ చేస్తున్నారని అనుకోకుండా నా ఉమ్. సహనాన్ని నేను ఎలా పెంచుకోవాలి అని వీళ్ళు నాకు ఆ, నేర్పించడానికి వచ్చారు అని చాలా నేను బాగా అనుకో. చెప్పారు. మీ దగ్గరే అన్ని ఆన్సర్లు ఉన్నాయి. లేదు అని మీరు చెప్పినవి అవి నేను కాంటెంప్లేట్ చేస్తా ఉంటే నాకు ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు అనమాట. సో ఇవాళ లైక్ మీరు సరిత గారు చెప్పింది ఇంకొంచెం బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది, కానీ రేపు సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి నిలదొక్కుకోగలుగుతానా అన్నది క్వశ్చన్. అది ఒకసారి పడిపోయినా అవేర్నెస్ అండి. రెండోసారి లేస్తాం. అవేర్నెస్ అండి. ఉమ్. ఎరకలో ఉంటే మనం మెల్లమెల్లగా వస్తాయండి. ఒకటేసారి ఒకటే రోజు రాదు. మెల్లమెల్లగా అవేర్నెస్ అనేది దాన్ని తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ వస్తాయి. అవును, దాన్ని ఎట్లా ఆలోచించుకోవాలంటే, నా దగ్గరికి అందుకు వచ్చింది ఈ విషయం. నేనేమో నేర్చుకోవటానికే కదా, వేరే వాళ్ళకి ఎందుకు లేదు? మనకు వచ్చిన సమస్య ఇంకొకరికి ఉంటది కదా, వాళ్ళకి ఎందుకు లేదు అంటే నేను నేర్చుకోవటానికి నా దగ్గరికి వచ్చింది అంతే. నేను నేర్చుకుంటే ఆ సమస్య వెళ్ళిపోతుంది నా దగ్గర నుంచి. ఓకే. అంటే మనం అదే. ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆ పని నచ్చరండి.
నువ్వు సరిగ్గా ఉమ్, చేయలేదు, లేకపోతే బ్లేమ్ చేస్తారు. అంటే మనని అప్రిషియేట్ చేయకుండా, అంటే మనం ఉమ్, చేసిన దానికి అప్రిషియేట్ చేయకుండా, ఇది 100% పర్ఫెక్ట్గా లేదు, నువ్వు 90% 95% పర్ఫెక్ట్గా చేసావు అని క్రిటిసైజ్ చేస్తారు జనరల్గా. అది యా యా చేసినప్పుడు మనము నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను అంటే, ఆ పని నేనే చేశాను అనుకుంటున్నానా, నా ద్వారా భగవంతుడు చేశాడు అనుకుంటున్నాడా? ఇప్పుడు వంట చేశామనుకోండి, ఆ, ఎంతమంది దానికి సహాయం చేయాలి? అగ్నిదేవుడు ఉడికించాలి, ఉం? వాయుదేవుడు గాలి పీల్చాలి, ఆ, రైతులు పంట పండించాలి, భూమాత వాటిని పంట పెంచాలి. ఇంతమంది అది మనం చేసామంటే అది తప్పు కదండి, మనం ఏం చేయలేదు అక్కడ. అదే అదే. మనలో అంతరు కొన్ని కోట్ల దేవతలు ఉంటారంట ఒక్కొక్క ఆర్గాన్లో. మన లివర్ ఉమ్, పనిచేస్తుందంటే, ఒక ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి అంటే, ఒక్కొక్క దేవత ఉంటుందంట ఒక్కొక్క ఆర్గాన్కి. వేరే లోకం అవును. నుంచి వాళ్ళు హాస్టల్ లోకల్లో వాటిని సృష్టించి మనలో పెట్టారు. అంటే ఎంత బిహైండ్ మన శరీరంలో ఎంత వర్క్ జరిగింది. మనం ఒక పని చేస్తున్నామంటే మనం అసలు చేయడం లేదండి. అందులో ఎంత సహాయం ఉంటుందో దేవతలది, చుట్టూ ఉన్న మనుషులది, సంఘానిది. అందుకే మనకు అందరి రుణం ఉంటది. మనం అందరి వల్ల బతుకుతాం కాబట్టి మనకు అందరి రుణం రెండోది, ఉంటది. వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, మనం ఉమ్, దాన్ని తీసుకొని దాన్నే అమలుపరచాల్సిన అవసరం లేదు. ఉమ్. ఇప్పుడు ఒకరికి కారం ఇష్టము, ఒకరికి చప్పగా ఇష్టము, ఒకరికి తీయగా ఇష్టము. వాళ్ళు ఒపీనియన్ చెప్పారు దాని గురించి, నాకు నచ్చలేదు అంటే వాళ్ళకి వాళ్ళ టేస్ట్ వైజ్ గా దట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్, వాళ్ళకి కరెక్ట్ గా లేదు అది. ఉమ్, ఇట్స్ యా ఓకే, వాళ్ళ ఒపీనియన్ మనం గౌరవించుదాం. వాళ్ళ ఒపీనియన్ ఎందుకు మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి? వాళ్ళ నాలుక చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు కదా మనకి ఆన్సర్. ఉమ్, అట్లా అంటే అట్లా ఇది వంటే అంటే కాదు, ఏదైనా అంతే అండి, ఇంకా ఏ పని అయినా అంతే ఏ ఇంకా. పని అయినా అంతే, ఉమ్. వాళ్ళ ఒపీనియన్ ప్రకారం, వాళ్ళ మనసులో ఆలోచన ప్రకారం చెప్తాం. దాన్ని మనం అమలు పరచాల్సిన అవసరం లేదు కదా. మన యా మన మనం ఏది అమలు పరచాలి, మనం ఏం చేయాలనుకుంటున్నాం అది చేయాలి. ఆ ఒపీనియన్ లాగానే తీసుకోవాలి. దానికి రియాక్ట్ అయ్యి మనము ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, అండ్ వాళ్ళని తక్కువ చూడాల్సిన అవసరం లేదు. అంటే మనం దానికి అటాచ్ అయ్యాము, మనం చేసిన కర్మఫల పరిత్యాగమే కదా అంటే భగవద్గీతలో చెప్పేది. దానికి అవును. మనం అటాచ్ అయినప్పుడు కోపం వస్తుంది మనకి. అదే అటాచ్ అవ్వకుండా, నా ద్వారా ఈ విషయం ఈ పని చేయించుకుంది అనుకున్నప్పుడు కోపం రాదు. ఓకే. యా ఓకే అండి, కంటిన్యూ చేయండి అన్నమాట. చదవనా అండి? స్టార్ట్ ఉమ్, చేయనా? ఉమ్. ఈ ఈ ఈ స్థూల కర్మ సూక్ష్మ కర్మ వరకు నేను చదివి ఆపేస్తానండి. ఉమ్. పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఓకే అండి. మేము క్రోధము, మానము, మాయ మరియు లోభము దేనిని రక్షించలేదు. క్రోధము జరిగిన తర్వాత ఎవరైనా ఈ క్రోధం ఎందుకు చేస్తున్నారు అని అంటే, నేను ఈ క్రోధం చేయడం చాలా తప్పు, ఇది నా బలహీనత వలన జరిగింది అని చెప్పేస్తాను. అంటే మేము రక్షించలేదు, కానీ ప్రజలు రక్షిస్తారు. ఒక సాధు పొగ తాగుతూ ఉన్నప్పుడు నేను అడిగితే, ఒక సారు, మీరు పొగ తాగుతున్నారు. అప్పుడు అతను పొగ తాగితే ఏమీ కాదు అని చెప్తే ఆ అలవాటు ఎక్కువ అవుతుంది. ఈ నాలుగు క్రోధము, మానము, మాయ మరియు లోభము ఉన్నాయి కదా. వీటిలో ఒక దా దానిపైన ప్రేమ ఎక్కువ ఉంటుంది, రెండో దానికంటే తక్కువ ఉంటుంది. ఈ విధంగా దేని పక్షమైతే ఎక్కువ తీసుకుంటామో అది ఎక్కువ ప్రియమైనది. అంటే మనము నాలుగు ఉన్నాయి కదా, నాలుగులో ఎక్కువ మనం దేని సపోర్ట్ చేస్తే అది మన దగ్గర ఎక్కువ ఉంటుందంట. అంటే నాకు కోపం వస్తే ఓకే, నాకు లోభం ఉంటే ఓకే అని మనం అనుకుంటుంటాం అనుకోండి, ఏం కాదు ఇది మంచిదే, ఇలా లోభం ఉండాలి లేకపోతే అందరు మన అన్ని తీసేసుకుంటారు, ఈ కోపం ఉండాలి లేకపోతే మనల్ని అందరూ తొక్కి పెడతారు, అట్లాంటి నెగిటివ్ ఒపీనియన్ మనకు ఉన్నప్పుడు అవే మన దగ్గర ఉండిపోతాయి. స్థూల కర్మకి అర్థం ఏమిటో తెలుసుకోండి. మీకు ఒక్కసారిగా క్రోధం వస్తే మీరు క్రోధం చేయాలనుకోరు, కానీ క్రోధం జరిగిపోతుంది. ఇలా జరుగుతుందా లేదా? ప్రశ్నకర్త: జరుగుతుంది. ఇది చాలా ఎక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ వరకు చదివేనా ఇంకా? నేను చదువుతానులేండి, మీరు ఎగ్జిట్ అయితే అవ్వండి అయితే. అలా ఓకే, వచ్చే ఓకే. క్రోధానికి ఫలం వెంటనే ఇక్కడ అనుభవిస్తారు. అందరూ ఏమంటారంటే అతన్ని పోనివ్వండి, అతను క్రోధి స్వభావం కలవాడు, ఎవరైనా వచ్చి అతన్ని చంపదెబ్బ వేసి కూడా వెళ్తారు. అంటే క్రోధం జరగటం స్థూల కర్మ. మరియు క్రోధం జరిగిన దాని వెనకాల ఇప్పుడు నీ భావం ఏమిటి? క్రోధం చేయడమే మంచిది అని ఉంటే అది మళ్ళీ వచ్చే జన్మలో క్రోధం ఖాతా అయ్యి వస్తుందట.
అంటే ఎప్పుడైతే నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తావో అది నిన్ను వదిలిపెట్టకుండా అలానే ఉంటుందంట నీకు వచ్చే జన్మలకు కూడా. నువ్వు దేనైతే అంటే లోభం మంచిది క్రోభం మంచిది అనే మన ఒపీనియన్స్తో మనం ఉంటే అది మనకు వచ్చే జన్మకు కూడా మన దగ్గరే ఉంటుందంట అది. క్రోధం చేసుకోకూడదనే భావం ఉంటే నీ మనసులో నిశ్చయించుకుంటే క్రోధం చేయకూడదని అయినా సరే జరిగిపోతే వచ్చే జన్మలో అది నిన్ను బంధించదు. అంటే నువ్వు ఫెయిల్ అయ్యావు కానీ నీ మనసులో ఏముంది, క్రోధం తప్పు అని ఉంది. అప్పుడు వచ్చే జన్మలో ఆ క్రోధం నీ దగ్గర ఉంటుందంట, ఎందుకంటే నీ మనసులో భావం ఏంటి, అది తప్పు అని. అందుకని నిన్ను అది బంధించదంట. ఇప్పుడు ద్వేషం కూడా అంతే, ద్వేషం తప్పు అనుకుంటే నువ్వు వచ్చే జన్మలో మళ్ళీ వాళ్ళ ఇంట్లో పుట్టవు. లేదంటే ఎవరినైతే ద్వేషిస్తావో వాళ్ళ దగ్గరే పుడతావు నువ్వు, మళ్ళీ వాళ్ళతోనే ద్వేషించబడతావు. అది అంటే మనం ఒక తప్పు చేసినప్పుడు దానికి పశ్చాత్తాపం పడితే దానికి శిక్ష తక్కువ ఉంటుంది కదా మామూలు కోర్టులో అయినా. ఇప్పుడు భగవంతుడి కోర్టులో కూడా అంతే, మనం ఒక తప్పు చేసామా కనీసం అది తప్పని తెలుసుకుంటే మనం సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ప్రయత్నిస్తూ ఉంటే ఆ నెక్స్ట్ బర్త్లో అంత రాదు, అది మనతో రాదనమాట. ఆ స్థూల కర్మలో నీ ద్వారా క్రోధం జరిగితే దానికి శిక్ష ఇక్కడే ఈ జన్మలోనే అనుభవించవలసి వస్తుంది, కానీ నీకు వచ్చే జన్మ కోసం కొత్త ఖాతాగా మారదు. అంటే నువ్వు ఫిజికల్గా చేసావు కానీ మనసులో బాధపడుతున్నావు, అప్పుడు నీకు అది ఖాతా అవ్వదంట. ఆ, నిన్ను మళ్ళీ ఎవరో ఒకరు తిడతారు, ఆ కర్మ ఇక్కడే అయిపోతుందట. అది ఇంకా నెక్స్ట్ బర్త్కు క్యారీ అవ్వదట, ఈ జన్మలోనే అనుభవించవలసింది. కానీ నీకు వచ్చే జన్మ కోసం కొత్తగా ఖాతా మారదు, ఎందుకంటే సూక్ష్మ కర్మలో నీ నిశ్చయం ఏమిటంటే క్రోధం చేయకూడదు. అంటే మనసులో నీవు క్రోధం చేయొద్దు తప్పు చేశాను అనుకుంటున్నావు కాబట్టి అది నీకు వచ్చే ఖాతాలో పడదు, వచ్చే జన్మకు రాదనమాట. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరిపైనా కూడా క్రోధం చేయడు కానీ మనసులో అనుకుంటాడు వీళ్ళు ఎలాంటి వారంటే వీరిపై క్రోధం చేస్తేనే వీరు సరిగ్గా ఉంటారు అంటే మనం మనసులో అనుకున్నాం అనుకోండి, అబ్బా వీళ్ళని కోపం చేస్తేనే వీళ్ళు సరిగ్గుంటారు లేకపోతే సరిగ్గుంటారు అనుకుంటే దీనివల్ల వచ్చే జన్మలో మళ్ళీ అతను క్రోధితుడు అవుతాడంట. అంటే భావం, క్రోధం అనే భావం అతనిలో ఉంది, దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అది మా ఖాతా అయిపోతుంది, నెక్స్ట్ బర్త్కి కూడా క్యారీ అవుతుంది ఆ ఖాతా. అంటే బయట జరిగే క్రోధము. మణిగారు చెప్పండి. ఒక చిన్న పాయింట్, చెప్పండి. ఇందాక సేమ్ రజనీ గారు అడిగిన క్వశ్చన్ కి కూడా సేమ్, అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా బయటికి రావాలన్న దానికి సేమ్ ఇచ్చిన ఆన్సర్ మీరు ఇప్పటిదాకా చదివిన దానికి కూడా ఒక చిన్న పాయింట్ ఏంటంటే రిపీటెడ్ గా ఏవైతే వస్తూ ఉంటాయో ప్యాటర్న్స్ స్టిల్ మనం ఇంకా లర్న్ చేయలేదని కదా లెసన్. అవును. అట్లా రిపీటెడ్ వస్తున్నప్పుడు మళ్ళీ అది కర్మ సిద్ధాంతానికి దారితీస్తుంది కదా. అవును. ఇప్పుడు ఏదన్నా నేర్చుకుంటున్నా స్టిల్ ఆ మనిషి మారట్లేదు, మనం నేర్చుకున్నా కానీ ఆ మనిషి మారట్లేదు అనుకున్నప్పుడు ఇంకా పాత అకౌంట్ ఏదో ఏదో జన్మలో మనం ఏదో చేసి ఉంటాం కాబట్టి ఆయన మారట్లేదు, ఇంకా స్టిల్ ద్వేషం చూపిస్తున్నాడు క్రోధం చూపిస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఆ పాత అకౌంట్ అనేది మనం క్లియర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకా కర్మ సిద్ధాంతాన్ని నమ్మి మనం పూర్తిగా ఇంకా లవ్ షేర్ చేసుకుంటూ మన స్థితిలో మనం వండుకుంటూ మనం ఏదైతే చేసామో ఇంకా పశ్చాత్తాపడుతూ క్షమాపణలు కోరుకుంటూ ఉన్నప్పుడు ఆ కర్మ రిలీజ్ అయిపోతుంది. అవునండి, ఆ క్రోధం దానికి పోపోనోపో టెక్నిక్ పనిచేస్తుంది. మళ్ళీ లవ్ స్ప్రెడ్ చేయడం మెడిటేషన్ లో కదా, ఆ సోల్ కి లవ్ ని పంపించాలి. ఎందుకంటే చాలా మందికి అది క్వశ్చన్ మనకి టైం వేస్ట్ అయిపోతుంది కదా. కదా, ఇప్పుడు నేర్చుకుంటే మనకి ఇట్లా టైం వేస్ట్ అవుతుంది వీళ్ళ కోపం నేను భరిస్తా ఉంటే అనుకున్నప్పుడు ఈ జన్మలో నేను లోక కళ్యాణకార ఆత్మను కావాలి, కళ్యాణకార ఆత్మను కావాలని కూడా అనుకోవాలి. అనుకొని అతను ప్యూర్ సోలే, మనము ప్యూర్ సోలే, వాళ్ళు ప్యూర్ సోలే అనుకుని మనము వాళ్ళకి ప్రేమను పంపిస్తే తొందరగా ఆ ఖాతా తొందరగా ఎండ్ అయిపోద్ది. ఎందుకంటే గత జన్మలో చేసున్నాము అంతకంటే 100% చేసున్నాము, కానీ 20% తెచ్చుకున్నందుకు మనకే ఇంత కష్టం ఉంటే 100% అనుభవించిన ఆ వ్యక్తి ఎందుకు అంత ద్వేషిస్తున్నాడు అనే క్వశ్చన్ మనలో, దానికి సంబంధించిన ఆన్సర్ మనలోకి రావాలి. అవును, ఒకటి ఇలా అయినా ఉండుండొచ్చండి, ఇంకొకటి స్వార్థంగా అయినా నువ్వు ఆనందంగా ఉండాలి. నువ్వు ఆనందంగా ఉండాలంటే వేరే వాళ్ళని తిట్టి నువ్వు ఆనందంగా ఉండలేవు కదా. అంటే వేరే వాళ్ళు నేను తిట్టారని బాధపడితే నువ్వు ఆనందంగా ఉండలేవు, సో రెండు చేయొద్దు. నువ్వు వేరే వాళ్ళు నేను తిట్టారని బాధపడద్దు, వేరే వాళ్ళని నువ్వు తిట్టద్దు, రెండు చేయకుండా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు. అంటే స్వార్థంగా ఇనే చెప్తారు, ఈ దాదా భాగమనే చెప్తారు, నువ్వు 100% స్వార్థపరైనా పర్వాలేదు కానీ ఆనందంగా ఉండటానికి స్వార్థం తెచ్చుకో అంటాడు. అంతే అంతే, కరెక్ట్, ట్రూ. అంటే మల్టిపుల్ యాంగిల్స్ లో మనం ఆలోచించవచ్చు సేమ్ విషయాన్ని. ఇప్పుడు ఇవాళ ఒకటి తిడతాము అది మర్చిపోతారు, రేపు ఇంకోటి తిడతావు అది అది గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటది, ఇంకా అసలు పోదు వాళ్ళ కోపం మన మీద. అట్లా అట్లా అన్న ఇక్కడ ఆపాలి, ఇక్కడ కట్ చేయాలి, సర్కిల్ని ఇక్కడ కట్ చేయాలి అనుకున్నాను అనుకోవాలి. లేదా నన్ను అన్నా పర్వాలేదు, తన కోపం బయటికి పోయింది కదా, తన స్ట్రెస్ బయటికి పోయింది కదా, నేను ఆనందంగా నేను ఈ లోక కళ్యాణం కోసం పనిచేయాలన్నా అంటే నీ ప్రేమ ప్రియారిటీ కావాలా, నీ యాంగర్ కంటే నీ రివెంజ్ కంటే నీ పిల్లలతో నువ్వు ప్రేమగా ఉండాలంటే నువ్వు ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఉంటే నీ పిల్లలతో నువ్వు ప్రేమగా ఉంటావు. పోనీ నీతో నువ్వు ప్రేమగా ఉండాలనుకున్నా నువ్వు ఎవరితో ఏ బాధ తీసుకోకుండా ఎవరితో ఏమీ అనకుండా ఉంటేనే నువ్వు బాగుంటావు. సో
నువ్వు ప్రేమ ఇక్కడ ప్రియారిటీ, నాట్ యాంగర్, నాట్ రివెంజ్. అంటే ఏది చూజ్ చేసుకుంటావు? ప్రేమను చూజ్ చేసుకుంటావా, లేకపోతే వాళ్ళు అలా చేస్తారు కాబట్టి నేను ఈసారి ఇలా చేస్తాను అలా ఎప్పుడు మైండ్లోనే ఉంటావా? అది మనకు చూస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ చాయిస్ అని మనం గుర్తించాలి. యా, మనం ఇప్పుడు మెడిటేషన్ లో వచ్చాం కాబట్టి మనకు అర్థమవుతుంది. సో ఉమ్, అర్థం కానప్పుడు మనం మెడిటేషన్ లో కూర్చొని ఆ సోల్ కి మనం ట్రైన్ చేయాలి, అంతే కదా. ఉమ్. ఇంకా అట్లనే చేసుకోవాలి. యా, కంటిన్యూ చేయండి, పర్లేదు. యా. ఆ, ఎందుకంటే సూక్ష్మ కర్మలో నీ నిశ్చయం ఏమిటంటే క్రోధం చేయకూడదని. కానీ ఇప్పుడు ఆ ఒక వ్యక్తి ఎవరిపైనా కూడా క్రోధం చేయడు, కానీ మనసులో అనుకుంటాడు వీళ్ళు ఎలాంటి వారంటే వీరిపై క్రోధం చేస్తేనే వీరు సరిగ్గా ఉంటారు, అయితే దీనివలన వచ్చే జన్మలో అతను క్రోధుడవుతాడు. అంటే బయట జరిగే క్రోధము ఇది స్థూల కర్మ, మరియు ఆ సమయంలో లోపల కలిగే భావం అది సూక్ష్మ కర్మ. సో మన భావాన్ని చూసుకోవాలి, ఆ భావాలన్నీ మనకు నెక్స్ట్ జన్మలో క్యారీ అవుతాయి. మనకు లోపల ఏ భావం ఉంది అనేది చూసుకోవాలి మనం. ఇది అర్థం చేసుకుంటే స్థూల కర్మతో ఏమీ బంధింపబడము. కాబట్టి నేను ఈ కొత్త రకమైన సైన్స్ ఇచ్చాను. ఇప్పటి వరకు స్థూల కర్మ వల్ల బంధము అని ప్రజల మెదడులో నింపేశారు. అంటే మనము అరిస్తే బంధం వస్తుంది కాదంట, మన లోపల భావంతో ఏం చేస్తాం. ఇప్పుడు గురువు ఉన్నాడు, ఒక గురువు ఒక టీచర్ ఒక స్టూడెంట్ని తిడతాడు హోంవర్క్ చేయకపోతే, దానివల్ల ఆ టీచర్కి గురువుకు బంధం రాదు నెక్స్ట్ జన్మకి. ఎందుకంటే అతను తిట్టాలని తిట్టలేదు, అతను బాగుపడాలని తిట్టాడు. అంటే భావం అనేది చాలా ఇంపార్టెంట్ అంట. అంటే మనం ఏ భావంతో తిడుతున్నాము, వీడికి వీడికి కోపం అవసరము, కోపము ఉంటేనే బాగుపడతాడనే భావంతో తిడితే నీకు కర్మ యాడ్ అవుతుంది. లేదు తను బాగుపడాలి అని తిడితే కర్మ యాడ్ అవ్వదు మనకి నెక్స్ట్ బర్త్కి. కానీ ఆయన తిట్టినందుకు మళ్ళీ వేరే ఉంటుంది, కానీ ఆ జన్మలోనే అయిపోతుంది ఆ ఫలితము. ఆ, దీని కారణంగా ప్రజలు భయపడుతూ ఉంటారు. అంటే మన రాంగ్ బిలీఫ్ ఉందన్నమాట, స్థూల కర్మ వల్లనే బంధం ఉంటుంది, లోపల ఏం ఆలోచించుకున్నా ఏం కాదు అనేది రాంగ్ బిలీఫ్ అని చెప్తున్నారు ఇక్కడ. క్రోధము, మాన, మాయ, లోపం భేద జ్ఞానము ద్వారా కరిగిపోతాయి. భేద జ్ఞానము అంటే వాళ్ళు వేరు మేము వేరు కాదు కదా, అందరిలో ఉంది దేవుడే. వన్నెస్ ఫీల్ అయినప్పుడు ఇవన్నీ పోతాయి మనకి. మనం ఎవరికి ఇస్తామండి, ఒక వస్తువు ఇస్తాము, ఎవరికి ఇస్తాం, మనకి మనమే ఇచ్చుకున్నట్టే. మన దగ్గర నుంచి ఎవరైనా తీసుకుంటారు, ఎవరు తీసుకున్నారు, మనం తీసుకున్నట్టే. అట్లా అనుకున్నప్పుడు ఆ లోపం రాదు అసలు. క్రోధము, మానము, మాయ, లోభం వీటిని జయించడానికి ఏవైనా ప్రాథమిక సన్నాహాలు చేయడం అవసరమా? అవసరమైతే దానికోసం ఏమి చేయాలి అంటే బేసిక్గా ఏమన్నా చేయాలా ఇవన్నీ పోవడానికి మనలోంచి అడుగుతున్నారు. ఏమిటంటే ఈ క్రోధం, మానం, మాయ, లోభం 4 వెళ్ళిపోతే అతను భగవంతుడు అయినట్టే అనుకోండి. ఆ 4 వెళ్ళిపోతే మనం భగవంతుడితో ఈక్వల్ అయిపోతామంట. భగవంతుడు ఏమన్నారంటే నీ క్రోధం ఎలా అంటే నీ సొంత మామయ్య మీద క్రోధం చేస్తావు, అప్పుడు ఆయన మనసు నీ నుంచి వేరైపోతుంది, పూర్తి జీవితానికే వేరైపోతుంది. కాబట్టి నీ క్రోధం తప్పు. నీ క్రోధం అయితే ఎదుటివారి మనసుని 1 లేదా 2 సంవత్సరాల కోసం వేరు చేసి తర్వాత మళ్ళీ ఒకటి చేస్తుందో దాన్ని అప్రత్యాఖ్యాని క్రోధం అంటారు. ఆ, ఏదైతే మనసుని బ్రేక్ డౌన్ చేస్తుందో అది చివరి తరగతి యూజ్లెస్ క్రోధం అంటారు. అంటే వాళ్ళు కొద్ది రోజులు కోపం వస్తుంది, కొద్ది రోజులు దూరం అయిపోతారు, కానీ మళ్ళీ మన లోపల పశ్చాత్తాపడతాం, మళ్ళీ మనకి దగ్గర చేస్తారు వాళ్ళు, మనకు దగ్గర అయిపోతారు వాళ్ళు, అప్పుడు దాన్ని అప్రత్యాఖ్యాని క్రోధం అంటారంట. కానీ కంప్లీట్గా మనసు విరగొట్టేసుకున్నారనుకోండి, అది పనికిరాని కోపం అంట, దాన్ని అనంతానుబంధి క్రోధం అంటారంట. లోభం కూడా ఇంతే అంట. తర్వాత మానం, ఇవన్నీ ఎంత బలంగా ఉంటాయంటే అవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనిషి సరైన దారికి వస్తాడు. అవి వెళ్ళిపోవాలి మనలోంచి, అప్పుడే మనం సరైన దారిలో ఉంటాము. మరియు గుణస్థానకాలు పొందుతాడు. ఆ, మనం ఆ గుణస్థానకం పొందాలి అంటే ఇవి ఉండకూడదు ఈ 4 లక్షణాలు మనలో. ఆ, లేకపోతే గుణస్థానకంలోకి కూడా రాలేకపోతాడు. క్రోధము, మానము, మాయము, లోభము ఈ 4 అనంతానుబంధిక ఆశయాలు, వెళ్ళిపోయినా చాలా సాధించినట్టే అంట. ఈ 4 మనం సాధిస్తే చాలా సాధించినట్లే అంట జీవితంలో. ఇప్పుడు జిన్ యొక్క మాట వింటే ఇవి వెళ్ళిపోతాయి. జిన్ అంటే ఎవరు? ఆత్మజ్ఞాని అంట. ఆత్మజ్ఞాని చెప్పే మాటలు వినాలి. ఎప్పుడు ఏం చెప్తారు సత్యవ, ఎప్పుడైనా సరే ప్రేమనివ్వండి, ప్రేమనివ్వండి, త్యాగనేక అమృతత్వ మానసుహు అంటారు, త్యాగంతోనే అమృతత్వం వస్తుంది అని చెప్తారు. అట్లాంటివి ఆ ఆత్మజ్ఞానుల మాటలు వినాలి. ఈవెన్ బీకే శివాని కూడా వాళ్ళు బ్లాక్ బాల్ వేసినా మీరు కూడా వైట్ బాల్ వేయండి అంటారు. ఉం? వాళ్ళు బ్లాక్ వేస్తారు కాబట్టి నేను కూడా బ్లాక్ వేస్తా అనుకోవద్దు అంటారు. అట్లా ఇట్లా మన ఎన్లైటెడ్ సోల్స్ చాలా మంది ఉన్నారు, మనకు చెప్తున్నారు. ఆ జ్ఞానం మనం తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అప్పుడు వెళ్ళిపోతాయి. వారు ఏ ధర్మానికి చెందిన ఆత్మజ్ఞాని అయినా, వేదాంతమైనా, జైన్ అయినా ఆత్మజ్ఞాని అయి ఉండాలి. అంటే మీరు ఏ ఏ రిలీజన్ నుంచైనా తీసుకోండి వాళ్ళని, కానీ ఎన్లైటెడ్ సోల్ అయి ఉండాలి. వాళ్ళు చెప్పేది ఆ మాటలు వినాలి మనం, అప్పుడు అవి వెళ్ళిపోతాయని చెప్తున్నారు. ఆయన మాటలు వింటే ఆయన శ్రవకుడు అయిపోతాడు, మరియు శ్రవకుడు అయితే అతను అనంతానుబంధిక ఆశయాలు వెళ్ళిపోతాయి. మనల్ని బంధించేవే ఈ శరీరంలో ఈ అరిషడ్ వర్గాలు కదా. ఈ అరిషడ్ వర్గాలు వెళ్ళిపోతే మనకు అసలు ఈ శరీరంతో బంధమే ఉండదు.
మళ్ళీ జన్మలు ఉండవు. ఆ తర్వాత సొంతగా కర్మ వినాశనం అవుతూ ఉంటుంది. సో మనకు అప్పుడు కర్మ వినాశనం మొదలవుతుంది, ఇంకా యాడ్ అవుతుంది మన సంచిలోకి అప్పుడు. ఇప్పుడు రెండో ఉపాయం ఏంటంటే, మేము వారికి భేదజ్ఞానం ఇచ్చినప్పుడు క్రోధము, మానము, మాయ, లోభం అన్నీ వెళ్ళిపోతాయి, నాశనం అయిపోతాయి. ఇది కాలంలోని ఆశ్చర్యం. అందుకే అక్రమ విజ్ఞానం అంటారు కదా. ఇప్పుడు ఈయన చెప్పేది జ్ఞానం అంతా అక్రమ విజ్ఞానం అంటారు అనమాట. ఏంటంటే ఎట్లా తీసేసుకోవాలి మనము అనేది చెప్తారు తను బాబా, ఆమ్, దాదా భగవాన్. జై సచ్చిదానంద్. ఇది అయిపోయిందా? ఇది అయిపోయిందండి బుక్. జస్ట్ ప్రార్థన ఉంది ఇక్కడ, క్షమాపణ ఎట్లా చేసుకోవాలో ఉంది. ఇంకా వేరే ఆయన బుక్స్ గురించి ఉన్నాయి. ఇక్కడ ఆపేద్దాం మనము. ప్రార్థన చెప్పుకుందామండి. ఫాస్ట్గా చెప్పేస్తాను, టైం కూడా అయిపోతుంది. ఉందామండి హరిగారు. ఆ, మనం ఇట్లా ప్రార్థన చేసుకోవాలంట మన శుద్ధాత్మకి, తెల్లవారుజామున కానీ నైట్ పడుకునే ముందు కానీ. హే అంతర్యామి పరమాత్మ, నీవు నాలో ఉన్న విధంగానే జీవులందరిలో విరాజమానమై ఉన్నావు. నీ యొక్క దివ్య స్వరూపమే నా నిజస్వరూపము. నా నిజస్వరూపము పవిత్ర ఆత్మ. ఆమె ప్యూర్ సోల్ అనుకోమంటున్నాడు. ఆమె డివైన్ సోల్, ఆమె ప్యూర్ సోల్. నాలో ఎట్లున్నావో అందరిలో, అంటే అందరిలో కూడా ఆ సోలే ఉంది, ఆ దివ్య ఆత్మనే ఉంది అని అనుకోవాలి. ఏ శుద్ధాత్మ భగవాన్, నేను నీకు అభేద భావంతో అత్యంత భక్తిపూర్వకంగా నమస్కరించుచున్నాను. అంటే నువ్వు వేరు నేను వేరు కాదు, నేను నువ్వు నువ్వే నేనని ఆయన భక్తితో నమస్కరిస్తున్నాడు. అజ్ఞానవశాత్తు నేను చేసిన తప్పులన్నింటినీ నీ ముందు ఒప్పుకొనుచున్నాను. నేను ఈ తప్పులకు పశ్చాత్తాపం చెందుతూ నీ క్షమకై అర్హిస్తున్నాను. ఇప్పుడు మనం ఎవరికన్నా కోపంగా అరిచినప్పుడు వాళ్ళకు క్షమాపణ చెప్పకపోయినా దేవుడి దగ్గరికి వెళ్ళి, నేను వాళ్ళని పొరపాటున అరిచాను, నన్ను క్షమించని మనం కోరుకోవాలంట. ప్రభు దయతో నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు 3 సార్లు అనాలి. ఈ క్షమించు క్షమించు అనేది. ప్రభు దయతో నన్ను క్షమించు, ఆ తప్పులను మరలా చేయకుండానట్లు నాకు శక్తిని ప్రసాదించు. ప్రతిసారి కూడా నాకు శక్తిని ఇవ్వు, ఆ తప్పు మళ్ళీ చేయకుండా అని మనం భగవంతుడిని అడగాలి. భగవంతుడి గ్రేస్ వల్లనే మనం ఈ అర్షడ్ వర్గాల నుంచి బయటపడగలం. ఆ గ్రేస్ కోసం మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. అవి తప్పని తెలుసుకోవాలి, పశ్చాత్తాపడాలి, మనము ఆ శక్తిని కూడా ఇవ్వమని అడగాలి. ఏ శుద్ధాత్మ భగవాన్, మాకు నీతో గల భేదభావము తొలగిపోయి మేమందరము నీతో అభేదతను పొందినట్లు ఆశీర్వదించు. అంటే అందరిలో కూడా భగవంతుని చూడగల శక్తిని ఇవ్వమని కూడా మనం ప్రార్థించుకోవాలి. మేము సదా నీతో అభేదతతో తన్మయాకారతను చెందదము కాక, అంటే ఆ బ్లిస్లో ఉండిపోవాలి. అట్లా నువ్వు నేను ఒకటే అన్న బ్లిస్లో ఉండిపోవాలని ప్రార్థించుకుంటున్నారు. గతంలో నీవు చేసిన తప్పులను గుర్తు తెచ్చుకోవాలి. ఇది కూర్చొని నైట్ కూర్చొని చేయాలండి ఇది. దీన్ని ప్రతిక్రమణ అంటారు. ఇది ఎట్లా అంటే ఏదైనా తప్పు చేస్తే క్షమాపణ కోరుకోవాలి భగవంతుణ్ణి. మార్నింగ్ ఏమో ప్రేయర్ చేసుకోవాలి, నైట్ ఏమో ప్రతిక్రమణ చేసుకోవాలి. నేను దాదా భగవాన్ సాక్షిగా, ఆ భగవంతుని సాక్షి పెట్టుకోవాలి మనం చేసే పశ్చాత్తాపానికి. మన పేరు రాసేసుకొని, నా యొక్క మనోవచన కాయం కంటే పూర్తిగా వేరైన పవిత్రాత్మకు నమస్కరించుచున్నాను. నేను నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకున్నాను అని ఆలోచించి ఏమేమి తప్పులు చేశామో గుర్తు తెచ్చుకోవాలంట. ఆ తప్పులకే నేను క్షమాపణ కోరుచున్నాను అని లోపల ఫీల్ అవ్వాలి, పశ్చాత్తాపం ఫీల్ అవ్వాలి. నిజంగా తప్పు చేశాను, నేను క్షమించండి అని కోరుకోవాలి లోపల. ఆ తప్పులను మరలా చేయనని దృఢంగా నిశ్చయించుకొంచున్నాను. సో ఒకసారి క్షమాపణ చెప్పుకుంటే అది ప్రతిక్రమణ. అది మళ్ళీ చేయకుండా నిశ్చయించుకుంటే, సంకల్పం పెట్టుకుంటే లోపల మన దాన్ని ప్రత్యాఖ్యాన్ అని అంటారు వీళ్ళు. సో అది ప్రత్యాఖ్యానం రెండు చేసాలి. అప్పటికి క్షమాపణ కోరుకోవాలి. ఇక ముందు చేయకుండా నేను నిశ్చయించుకుంటున్నానని కూడా ఆత్మలో కూడా మనం అనుకోవాలంట. ప్రియాతి ప్రియమైన దాదా భగవాన్, ఈ దృఢ నిశ్చయమును పాలించు శక్తిని నాకు అనుగ్రహింపు. అంటే మనం అలా నిశ్చయించుకున్నాం కదా, దాన్ని పా పాటించడానికి కూడా భగవంతుడి యొక్క గ్రేస్ అడగాలి. ప్రియాతి ప్రియమైన భగవాన్, ఈ దృఢ నిశ్చయను పాలించే శక్తిని నాకు అనుగ్రహించు. మీ వలన గాయపడిన వ్యక్తి పేరు రాసుకొని ఆ వ్యక్తి పట్ల మీరు నడిచిన దోషాలను గుర్తు చేసుకోవాలంట. మనం గుర్తు చేసుకొని ఇలా ప్రేయర్ చేసుకుంటే వాళ్ళకి మన మీద ప్రేమ కలుగుతుందని చెప్తారండి. ప్రతి బుక్లో దాదా భగవాన్ ప్రతి బుక్లో ఈ ప్రేయర్ ఉంటుంది. థ్యాంక్స్ మాస్టర్స్.